కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకు నిదర్శనం సాయి శివాని. ఇటీవల వెలువడైనటువంటి యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వరంగల్ నగరానికి చెందినటువంటి సాయి శివాని 11వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. కేవలం వరంగల్ జిల్లాకే కాదు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. మనతో మాట్లాడేందుకు సాయి శివాని ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్నేళ్ల డ్రీమ్ నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. సివిల్ క్రాక్ చేయడం అంటే చాలా కష్టం. ఇంత బెటర్ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? టాప్ 50లో వస్తుంది అని అనుకున్నాను సార్, ఎందుకంటే నేను బాగా చదివాను. ఈ అటెంప్ట్ చాలా బాగా కష్టపడ్డాను, బట్ 11 వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కుటుంబ నేపథ్యం ఏంటి? విద్యాభ్యాసం మొత్తం ఎక్కడ కంప్లీట్ చేశారు? మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా డాడీ మెడికల్ రిప్రజెంటేటివ్, మా మదర్ హోమ్ మేకర్. నేను స్కూలింగ్ మొత్తం ఖమ్మం డిస్ట్రిక్ట్ లో కంప్లీట్ చేశాను, వివేక భారతి స్కూల్లో అండ్ నిర్మల్ హృదయ హై స్కూల్లో. తర్వాత నాకు 10th మార్క్స్ తోని నాకు IIIT లో సీట్ వచ్చింది. IIIT ఒంగోలులో ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ 6 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశాను. ఆ తర్వాత 2022లో నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ చేసిన ఇంజనీరింగ్ స్ట్రీమ్, సివిల్స్ లో ఎందుకు రాణించాలనుకున్నారు? సివిల్ సర్వీసెస్ చేయాలని చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండేది, బట్ ఇంజనీరింగ్ చేస్తే ఎక్స్ప్లోర్ చేయాలి, దానివల్ల ఒక సెటిల్డ్ కెరియర్ ఉంటుంది అని అందరూ చెప్పడం వల్ల నేను ఇంజనీరింగ్ పర్స్యూ చేసుకున్నాను. బట్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి నాకు అగైన్ సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి అని బాగా అనిపించింది. సో అప్పుడు నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సెకండ్ అటెంప్ట్ అని విన్నాను. ప్రిపరేషన్ మొత్తం ఎక్కడ చేశారు? ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్స్ బోత్ నేను ఇంట్లోంచే ప్రిపేర్ అయ్యాను. 22లో గ్రాడ్యుయేషన్ మేలో అయిపోయింది అండ్ జూలై 2022 నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ అంతకు ముందు కూడా కరోనా పీరియడ్ లో నేను ఎగ్జామ్ గురించి కొంచెం అనాలిసిస్ చేసి కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ 2022 తర్వాత కాలేజ్ అయిపోయాక కంప్లీట్ టైం డెడికేట్ చేసి ఇంట్లో నుంచే నేను కొన్ని ఆన్లైన్ రిసోర్సెస్ యూస్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను. మొత్తానికి అనుకున్న డ్రీమ్ సాధించారు. ప్రజలకు ఏ విధంగా సర్వ్ చేయబోతున్నారు? నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ అండ్ ఈ డ్రీమ్ నాకు ఇప్పుడు రియలైజ్ చేసుకున్నాను. అండ్ సర్వీసెస్ లోకి వచ్చాక మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ గా అండ్ ప్రజలకి దగ్గరగా వాళ్ళ సర్వీసెస్ అందించాలి అండ్ నిజాయితీగా పనిచేయాలి అని కోరుకుంటున్నాను. యూత్ గానీ ఇటు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ మీరు ఏం చెప్తారు? మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? సివిల్ సర్వీసెస్ కానీ స్టేట్ గ్రూప్స్ కానీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ తీసుకుంటాయి. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక డిసిప్లిన్డ్ రొటీన్ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెంట్ గా ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి, సండే మండే తేడా లేకుండా. మధ్యలో ఎఫిషియెంట్ గ్యాప్స్ తీసుకోవాలి, బ్రేక్స్ జస్ట్ టు రిఫ్రెష్, అంతే తప్ప దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు. ఆ బ్రేక్స్ తీసుకుంటూ షెడ్యూల్ చేసుకొని నీట్ గా ప్లాన్ చేసుకొని రెగ్యులర్ గా డిసిప్లిన్ తో వాటిని కంప్లీట్ చేసుకోవాలి. మనతో మాట్లాడేందుకు శివాని తల్లి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. అమ్మ చెప్పండి, మీ కూతురు అనుకున్న లక్ష్యం ఛేదించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈ ర్యాంక్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మంది కదా 50 టోపు వస్తుందేమో మమ్మీ అని ఒకసారి అంది. అంతకంటే బెటర్ గా మాకు వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడిందండి, నేను చూశాను. ఇంట్లోనే కదా ప్రిపేర్ అయింది, ప్రతిదీ నేను చూస్తున్నాను. చాలా కష్టపడింది. 6 hours ఎగ్జామ్స్ అంటే 3 hours ఉంటుంది, 2 times రాయాలి ఒకటే రోజు. ఆ 6 hours రాయడం వల్ల చేయి పడిపోతుంటుంటే నేను కొంచెం హెల్ప్ చేసుకుంటూ తినిపించుకుంటూ నేను చూసాను ఆ కష్టాన్ని. ఆ కష్టం నాకు తెలుసు, ఆ విలువ. ఎవరైనా ఇంతే కష్టపడతారు కదా, పిల్లలు ఇంట్లో ఉండి కష్టపడితే ఇంకా ఎక్కువ పెయిన్ అనిపించింది నాకు. ఇప్పుడైతే సంతోషంగా ఉంది, అదంతా పోయింది. ఇది మొత్తం మీద ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా సివిల్స్ ఎంచుకొని రాణించానంటూ కూడా శివాని గారు చెప్తున్నారు. 11th ర్యాంక్ సాధించడం పట్ల ఇటు కుటుంబ సభ్యులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.